హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఆలా మీడియా. ఈరోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆయన ఎవరో కాదు, సుధాకర్ రెడ్డి. అంటే సుధాకర్ రెడ్డి గారు అంటే ఎవరికి తెలియకపోయి ఉండొచ్చు, మన తాత అంటే అందరికీ తెలుసు కదా. బల్గం మూవీలో తాత పాత్రతో ఎన్నో కుటుంబాలకి తన కుటుంబం అంటూ గుర్తు చేసిన వ్యక్తిగా కూడా చెప్పుకోవచ్చు. పెద్దవాళ్ళు, ఇంట్లో ఉన్న వాళ్ళు నలుగురు కుటుంబంలో కలిసి ఉండాలి అని కోరుకుంటారు అని కూడా తెలియజేసిన మూవీ కదా. అలాంటి మూవీలో ప్రధాన పాత్ర పోషించి ఆయన పాత్ర గుండానే ఈ స్టోరీ మొత్తం నడిచేలా చేసిన వేణుగారు కావచ్చు, ఆ తాత ఆ పాత్రని నటించారనడం కంటే జీవించారు అని చెప్పడం ఒక పెద్ద సంకల్పం అని చెప్పచ్చు. ఎందుకంటే ఆయన అంత పెద్ద సంకల్పాన్ని, బరువు బాధ్యతల్ని భుజాల మీద మోస్తూ ఒక గెలుపు వైపు తీసుకెళ్లారు ఆ మూవీని అయితే. సో ఆయన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. మన తాతలు కూడా ఇలాగే సరదాగా ఇట్లా ఒక చమత్కారమైన మాటలతో ఉంటారు అని చెప్పేసి మళ్ళీ గుర్తు చేశారు. అలాంటి తాతగారితో మన ఇంటర్వ్యూ ఎలా ఉండబోతుందో చూద్దామా. నమస్తే తాతగారు. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నా తల్లి. అసలు అంటే చాలా మంది ఏంటంటే తమ కుటుంబాలను గుర్తు చేసుకునేలా ఉంది మీ నటన, ఏమంటారు? నిజమే తల్లి, చాలా విషయాలు మర్చిపోయాం. మనకు ఆ విస్మృతికి గురైనాయి. ఆ తాతలు, అమ్మమ్మలు, నాన్నమ్మలు లేకపోవడం ఇప్పుడు తెలుస్తున్నది లోటేందో. ఆ బాధ ఏమిటో ఇప్పుడు అర్థమవుతున్నది. అర్థమయ్యేలోగా ఏం కోల్పోయాము అని తెలుసుకున్నప్పుడు ఏడుపు వస్తుంది ఎక్కువ మందికి. అది నిజం. మనుషులు పోయినందుకు ఎడతలేరు. ఏ మనుషులను, ఏ మానవత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉండను. అవన్నీ కోల్పోయామే, ఇప్పుడు తిరిగి సాధించుకునే స్థితికి దిగజారినామని ఏడుస్తున్నారు జనం అంతా. అంటే తాత, చాలా వరకు మూవీస్ అంటే ఇప్పుడు ఈ వయసులో నేను ఏం చేస్తానులే అని దూరం పెట్టే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే మీ ఆరోగ్య సమస్యల వల్ల కావచ్చు, మీకున్న బరువు బాధ్యతల వల్ల కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ నటన మీద ఇంత మక్కువ ఉంది అని చెప్పేసి మేము మిమ్మల్ని చూసి మూవీలో కానీ తెలియలేదు మాకు. ఎలా అసలు? నేను నాటకాలు వేస్తుండేవాడిని తల్లి ప్రారంభంలో. ఆ తర్వాత సరస్వతి విద్యాపీఠం అనే సంస్థలో పనిచేస్తూ చిన్నపిల్లలకు కూడా ఈ కల్చరల్ యాక్టివిటీస్ నేర్పిస్తుండేవాళ్ళు. అలా అలవాటు పడిపోయింది. అది జీవితంలో ఒక భాగం అయిపోయింది. అట్లా వచ్చిన తర్వాత, హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇక్కడ నాటకాలు వేసే వాళ్ళలో చాలా పరిణతి చెందిన వాళ్ళు, ఎక్కువగా నటనను అభ్యసించిన వాళ్ళు, నాటకం గురించి బాగా తెలిసిన వాళ్ళు మాత్రమే ఉన్నారు. నేను పూర్తిగా తెలిసిన వాడిని కాదు కనుక నేను ఏ నాటక రంగంలోకి వెళ్ళలేకపోయాను. ఈ సినిమా రంగంలో అవకాశం వచ్చింది, వెళ్ళాను. నాటకంలో కొద్దిగా కష్టం తల్లి. నా చావు నేనే చావాలి. కానీ సినిమాలో అయితే నేను చచ్చినట్టు చూపించడానికి, చచ్చినట్టు శబ్దం వినిపించడానికి, చచ్చినట్టు అనిపించడానికి 20-25 మంది పనిచేస్తారు చుట్టూ. ఇది కొంచెం సులభం నాటకం కంటే. తాత, అంటే ఒక సినిమాలోకి వచ్చిన తర్వాత హిట్ అయింది అనుకోండి, అందరూ గుర్తిస్తారు. నిజ జీవితంలో కూడా గెలుపులో ఉన్నవాడిని అందరూ గుర్తిస్తారు. ఎందుకంటే గుర్తు చేసుకొని మరి పిలుస్తారు. కానీ ఓటంలో ఉన్న వాళ్ళని ఎవరు పిలవరు, ఎవరు గుర్తించరు. సో అలాంటిది మీరేమంటారు? ఓటమిలో ఉన్న వాడికి అనుభవం ఎక్కువ ఉంటుంది తల్లి. బలగం సినిమా ద్వారా సక్సెస్ అయిన నాకంటే కూడా చాలాసార్లు సినిమాలో నటించి ఫెయిల్ అయినవాడు ఎక్కువగా అనుభవం గడించి ఉంటాడు. నేను 3 సార్లు 10th ఫెయిల్ అయినమ్మా. కానీ నాకు చదువుకున్న వాళ్ళు ఎవరు ఫెయిల్ కాలేదు 30 ఏళ్ళల్లో. అది అనుభవానికి ఉన్నట్టు గొప్పతనం. ఇప్పుడు ఏదైనా ఒక పని సక్సెస్ ఒకసారి వస్తుంది, ఓటమి అనేక సార్లు వస్తుంది. నీకు ఓటమి వచ్చిన ప్రతిసారి అది గెలుపులో నువ్వు సాధించిన ఒక మార్కుగా వేసుకుంటూ పోతే నువ్వు 100 మార్కులు సాధించగలిగినటువంటి గొప్ప విద్యార్థిని అవుతావు. వీళ్ళు ప్రతి ఓటమిని ఓటమిగా అంగీకరిస్తారు. నేను ఓటమిగా అంగీకరించను, గెలుపులో మొదటి మెట్టుగా అంగీకరిస్తాను. తాత, అంటే ఇంత చక్కగా చెప్తున్నారు కదా ప్రతిదీను. సినిమా ఇండస్ట్రీలో కూడా కష్టాలు ఉంటూ ఉంటాయి. గెలుపు వస్తే ఒక కష్టం, ఓడిపోతే ఒక కష్టం. మీరు ఎలాంటి కష్టాలను చూస్తున్నారు? కష్టాన్ని ఇష్టంగా భావించే వాడికి కష్టం అనిపించదు కదమ్మా. అదే ఇష్టంగా భావిస్తాను. మనకు జీవితంలో ఎదురయ్యేటటువంటి కష్టాలన్నీ మైలురాళ్ళుగా భావిస్తే మనం అధిరోహించలేని కీర్తి శిఖరాలు ఉండవు. అత్యంత దూరం కూడా వెళ్ళవచ్చు. అట్లా ఎక్కడ తాత అసలు ప్రాపర్ ఎక్కడ? చిన్నప్పటి నుంచి ఉద్యోగమా, లేకపోతే నటన మీదే ఆసక్తితో నటనలో ఉండిపోయారు? తల్లి చదువుకోవాలనే ఆసక్తి ఉండేది. మా ఇంట్లో మా ఆర్థిక సమస్యల వలన మా చెల్లెళ్ళు కానీ, మా ఇద్దరు తమ్ముళ్ళు కానీ చదవలేకపోయారు పూర్తిగా. వాళ్ళకు చదువుకోవాలని ఉండే కానీ చదవలేకపోయారు. నేను ఆర్థిక సమస్య ఎన్ని ఉన్నా కూడా గౌరవం అనేది చదువు ద్వారా వస్తుంది. నేను చదువుకుంటే నా తర్వాత తరం కూడా చదువుకుంటారు ఆ కుటుంబంలో. నేను చదువు మానేస్తే నేను ఏ పని చేస్తున్నానో నా పని మీద ధ్యాస పెడతారు. నిన్న ఒక చోట వెళ్ళినమ్మా, కూలీ చేసేటటువంటి ఒక తండ్రి తన కొడుకు ట్రాక్టర్ బొమ్మ కొనిచ్చాడు. ఆ పిల్లవాడికి ట్రాక్టర్ మీద ఉన్న ఆసక్తి ఇక మిగతా వస్తువుల మీద ఉండదు.
అట్లాగే మ్, ఒక ధనవంతుడు అయినటువంటి తండ్రి తన కూతురికి విమానం బొమ్మ కొనిచ్చాడు. ఆ అమ్మాయి విమానంతో ఆడుకుంటూ విమానం గురించి ఆలోచిస్తుంటుంది. అంటే వాళ్ళ చేతిలోకి వచ్చిన ఆట బొమ్మలు రేపు వాళ్ళ వృత్తి పట్ల, వాళ్ళ వాళ్ళ భవిష్యత్తు కార్యాచరణ పట్ల వాళ్ళని ఆ దారిని నడిపిస్తాయి. చిన్నప్పటి నుంచి దానికి ఆ పునాదులు వేస్తూ ఉండాలి. తాత అంటే మీది ప్రాపర్ కరీంనగర్ అంటే లేకపోతే ఎక్కడ? కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మండల్ జూపాక్ అనే ఊరు తల్లి మాది. మాకు ఊరికి రెండు వైపులా ఈ తాడి చెట్ల వనం ఉన్నది. గౌడ్స్ ఎక్కువ మా ఊర్లో. వాళ్ళందరూ వాళ్ళ విశ్రాంతి సమయంలో ఉదయం అంతా కళ్ళు గీసి దాన్ని అమ్ముకొని వచ్చిన డబ్బులు తీసుకొని విశ్రాంతి సమయంలో ఈ ఊర్లో నాటకాలు వేస్తుండేవాళ్ళు. ఒక గడ్డ మీద అనేవాళ్ళు మేము. చింత చెట్టు కింద ఒక గద్దె ఉండేది. ఆ గద్దె మీద వేస్తుండేవాళ్ళు. వాళ్ళు వేస్తున్న నాటకాలు చూసి నేను అట్లాగే మా ఊరికి సింధు మాదిగ వాళ్ళు, అట్లాగే శారదగాళ్ళు, అట్లాగే కాకి పడగ వాళ్ళు, గౌడ్ శెట్టి వాళ్ళు, వీళ్ళందరూ ఏనూటోళ్ళు అనేవాళ్ళు. వీళ్ళందరూ నాటక ప్రదర్శనలు చేసి ఆ ఊళ్ళో అడుక్కొని వాళ్ళు జీవిస్తూ ఇతరులకు నాటక రంగం ద్వారా ఆనందాన్ని కలిగించేటటువంటి వారు. వీళ్ళని చూస్తూ నేను పెద్దవాడిని అయినాను కనుక చిన్నప్పటి నుంచి నాటకం పట్ల ఆసక్తి ఉండేది. నేను వాళ్ళు పాడిన పాటలను పద్యాలను ఇలా పాడుతూ అనుకరిస్తుంటే నా దోస్తులు కూడా సంతోషపడేవాళ్ళు. ఓహో, అలా గుర్తింపు వచ్చింది నాకు. అట్లా స్కూల్లో విచిత్ర వేషధారణ వేసి 6 పైసలు ఎక్కడ పుస్తకం మొదటి బహుమతి నాకు, నేను 7th ఉన్నప్పుడు. ఆ తర్వాత ఇక వేస్తూ వస్తున్నాను. ఉద్యోగం చేశారా తాత ఏమైనా? శిశుమందిర్లో ఆచార్యుడిగా పనిచేశాను. అట్లా సుమారు 30 సంవత్సరాలు దాంట్లో పనిచేశాను. పాఠాలు చెప్పేవాడిని టీచర్గా. ఎక్సెప్ట్ మ్యాథ్స్ అన్ని సబ్జెక్టులు చెప్పేవాడిని. నాకు అర్థమయ్యేది కదా సబ్జెక్టులు, కానీ నేను చెప్తుంటే పిల్లలకు మాకు బాగా అర్థమవుతుంది సార్, మీరు చెప్పండి అనేవాళ్ళు. నాకు సైన్సు, ఒక సోషల్, తెలుగు మాత్రం నాకు బాగా చెప్పగలను అనిపించింది. కానీ ఇంగ్లీష్ కూడా బాగా చెప్పానట. వాళ్ళు పిల్లలు చెప్తున్నారు, మాకు ఇంగ్లీష్ బాగా మాట్లాడుతుంటే మీరే కారణం అని. తాత ఎంత ఎదిగి ఉన్నా కూడా ఒదిగి ఉండాలి అనే సామెత మనకి అంటే చాలామంది పూర్వకాలం నుంచి చెప్తూ ఉంటారు. అంటే మీలాంటి పెద్దవాళ్ళని చూసినప్పుడు కావచ్చు, కొంతమంది పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఇచ్చే గౌరవాలను కావచ్చు చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడున్న వాళ్ళు అలా ఉన్నారా తాత? అంటే మీతో పనిచేసిన వాళ్ళు కావచ్చు, మీ చుట్టుపక్కల ఉన్న పిల్లలు కావచ్చు, అంత ఒదిగి ఉంటున్నారా? ఉండడం లేదు తల్లి. వీళ్ళకి ఎందుకంటే చాలా తొందరగా పెద్దవాళ్ళని కావాలనే ఒక కోరిక ఉన్నది మనసులో. తక్కువ శ్రమపడి ఎక్కువ గౌరవాన్ని, ఎక్కువ గుర్తింపు పొందాలనేటటువంటి అత్యంత స్వార్థపూరితమైన ఆలోచనలు ఉన్నాయి వాళ్ళ మనసులో. దానిలో లోబడి వీళ్ళు ఇతరులను హింస పెట్టడం, మాటల ద్వారా, చేతుల ద్వారా బాధ పెట్టడం ద్వారా తాము గొప్పవాళ్ళుగా పరిగణించబడిన కోరిక ఉన్నది. పైగా వాళ్ళు మనతోటి వాదన దిగి ఎక్కడ చిన్న తప్పని దొరకబట్టి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడిన ఆలోచనలో ఉన్నారు. కనుక మనం వాళ్ళు మనల్ని రెచ్చగొడుతుంటే రెచ్చిపోయి అంతే వాళ్ళతో సమానంగా కోపంలాగా నటించిపోతే మనం తప్పులు పడిపోతాం. కనుక అవతలి వాళ్ళు ఎక్కువ శబ్దం చేస్తూ మాట్లాడుతుంటే మన శబ్దం తగ్గించి మీరు మాట్లాడుతున్న తీరులో శబ్దం బాగానే ఉంది కానీ అర్థం లేదండి అనగలిగే స్థితిలో మనం ఉంటే నెక్స్ట్ సారి మళ్ళీ నోటి మీద మొదట శబ్దం బాగానే ఉంది కానీ ఆ శబ్దానికి అర్థం కూడా ఉండాలి కదా, ఒక్క మాట అయిపోయి అది విడిచిపెట్టి మనం వాళ్ళలాగానే శబ్దం చేస్తూ పోతుంటాం. నీకంటే ఎక్కువ పెరుగుతూ ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత అంతకంటే ఎక్కువ అరవలేము. దానివల్ల ఏం ప్రయోజనం లేదు తల్లి. కనుక మాట్లాడుతున్న వాళ్ళతోటి మనం పోటీపడి మాట్లాడి మనం అర్థరహితమైనటువంటి వాక్యాలు వినియోగించే స్థితికి దిగజారిపోకూడదు. అంటే తాత ఈ మూవీ అవకాశం కావచ్చు, సినిమా రంగ ప్రవేశమే అసలు లేదు అన్నారు, నాటక అనుభవమే తక్కువ అన్నారు. ఎలా మరి సినిమాలోకి, ఈ రంగంలోకి అడుగు పెట్టారు? నాకు మైకేల్ అన్వేష్ అనే ఒక మిత్రుడు నాకు అవకాశం ఇచ్చారు తల్లి. ఫస్ట్ మైకేల్ అన్వేష్ గారు, అట్లాగే మరొకరు బాలు గారు, ఈ ఇద్దరు ఆడిషన్స్ పెట్టారు వరంగల్లో. నేను నాటక రిహార్సల్ చేసి ఇంటికి వెళ్తున్న తోలో ఈ ఆడిషన్స్ జరుగుతున్నాయి. అక్కడ వెళ్ళి చివరిలో కూర్చుంటే పిల్లలందరూ చాలా నీకంటే చిన్న వయసు ఉన్న పిల్లలు కూడా వచ్చారు సినిమా యాక్టర్లు కావాలని. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆడపిల్ల అయితే ఏదో డైలాగ్ కొట్టి ఇది భానుమతి అడ్డా అని తోడగొడుతున్నారు. నేను వెళ్ళిన రోజు జరిగిన సంఘటన 2019లో ఇది. అట్లా కొంతమంది ఏమో ఏమంటి ఇవన్నీ సీనియర్ ఎన్టీఆర్ గారు నటించిన దుర్యోధుని పాత్ర డైలాగ్ కొడుతున్నారు. వీళ్ళు అడిగిన డైలాగులు తప్ప అన్నీ చెప్తున్నారు. వాళ్ళు అడిగిందే వేరు చెప్తున్నారు. అరే వరంగల్ చదువుతున్నారు కదరా,
ఇంతమంది ఉన్నారు, వాళ్ళు ఏమడిగినారు, మీరు ఏం చెప్తున్నారు? ఈ పాత్ర సినిమాలో లేదు కదరా, ఎందుకు తోడగొట్టరు ఈ ఏమటి అని మీద ఇప్పుడు వాళ్ళు ఏదో చేయమంటారు గది చేయింది అన్నాను. ఆఖరికి వాళ్ళే వచ్చి, సార్ మీరన్నా ఒక డైలాగ్ చెప్పరాదు. నాకేం వస్తుంది సార్, నా మొక్క చూడు, నేను సినిమా కక్కుతాను, 5'2" నా ఎత్తు, నా మొహం గిట్టున్నది, నేను సినిమాలు పనికిరాను కదా సార్, నన్ను విడిచిపెట్టండి, వాళ్ళు ఎవరినో ఎత్తుకోండి సార్ అన్నాను. నాకు ఆసక్తి లేదు, దాని ధ్యాస లేదు. లేదు సార్ మీరు చెప్పగలరు, చెప్పండి అంటే అంటుంటే నా పక్కన ఉన్నాడు కూడా, చెప్పు ఏం గతి అన్నాడు. ఏం చెప్పాలంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే, నీ పేరు ఐలేయ, నువ్వు చాలా బోర్లు వేయించావు, అవన్నీ నీళ్లు పడలే, అయినా నువ్వు మళ్ళీ బోర్ వేయడానికి అప్పులు చేస్తున్నావు, నీ భార్య నిన్ను వ్యతిరేకిస్తున్నది అనుకో, ఎట్లా చెప్తావు డైలాగ్ చెప్పు అన్నాడు. నా భార్య ఇంట్లో ఉన్నదని, ఆమె మంచంలో ఉన్నదని, పేషెంట్ అని నేను ఊహించుకొని ఆమెకు చెప్తున్నట్టుగా నేను చెప్పాను. చెప్తే వాళ్ళు ఆ సాయంత్రం పిలిచి, మీరే మా మూవీలో హీరో తప్పకుండా సార్. ఆ మూవీ పేరు తొవ్వ, బాలు శాండిల్య, దాని దర్శకుడు రచయిత కూడా. చెప్పి మీరు దాంట్లో హీరో, మీ పేరు ఐలయ్య, మీరు దాంట్లో నటించాలి అన్నాడు. అంటే నేనే హీరో ఏంటి కలగంటున్నానని నిజమేనా అనుకుంటే, వాళ్ళు సాయంత్రం వచ్చి ఒక మెమోంటో నాకు ఇచ్చి, మీరు సెలెక్టెడ్ సార్, మీరు తప్పకుండా రావాలి, దీనికి వర్క్షాప్ ఉంటుంది, మీరు హీరో అని అన్నారు. అంటే ఇదంతా కూడా పోయినాక పిలుస్తారో లేదో అనుకున్నాను. కానీ మళ్ళా వర్క్షాప్ పెట్టుకుని పిలిచిండ్రు, అది కొంత షూటింగ్ కూడా అయింది. అనివార్య కారణాల వల్ల, కొన్ని అపోహల వల్ల, ఆర్థిక వనరులు సమకూరకపోవడం మూలంగా దాని మధ్యలో ఆపివేశాం. అప్పుడు ఇందులో డిఓపి ఎవరైతే ఉన్నారో, ఈ బాలు చాండిల్య గారు, రైటర్ ఫ్రమ్ డైరెక్టర్ కూడాను, వారికి ఇంకొక మల్లేశం అనే సినిమాకు అవకాశం వచ్చిందమ్మా. దీంట్లో ఉన్న ఈ బలగంలో ఉన్న హీరోని దాంట్లో హీరో. ఆ మల్లేశం పోతూ పోతూ ఈయన నన్ను, ఈ మైకేల్ అన్వేష్ గారిని, ఇంకొక ఆయన పుష్పశివుడు నటించాడు ప్రతాప్, వాడు నా మచ్చ అంటుంటాడు, నల్లగా ఉంటాడు, మా ముగ్గురిని కూడా ఆ సినిమాలో పెట్టినాక మైకేల్ అన్వేష్ గారు ఆ సినిమాలో నటించి అయిపోయినాక వెళ్ళిపోతూ, నేను ఒకటి రాసిన సార్ తీస్తాను, దానిలో మెయిన్ క్యారెక్టర్ ఉంటుంది, నాకు తప్పకుండా రావాలన్నాడు. అది కొత్త పొరలు, దాంట్లో చీరలు అమ్ముతూ ఊరు తిరుగుతూ ఊరికి ఒక అమ్మాయిని కీప్గా ఉంచుకునేటటువంటి క్యారెక్టర్ నాది. ఇప్పుడు సొసైటీలో అటువంటి దుర్మార్గ ఆలోచన వాళ్ళు ఎక్కువ, అందరూ అడిక్ట్ అయ్యారే, మీ పాత్ర బాగున్నది, మీరు చేసింది బాగున్నది అని మొదలెట్టారు. అంటే ఎటువంటి వాళ్ళకి అటువంటి ఆలోచన వస్తుంది. ఓకే కానీ మంచిది, నేను చేసింది బాగలేదు, ఆ సంగతి నాకు తెలుసు. అయితే వానికి ఊరు ఒక అమ్మాయిని పెట్టుకోవడం మనకి నచ్చింది బాగా, అది బాగా అందరికీ నచ్చిన పాత్ర. ఆ రకంగా అందరూ మెచ్చుకున్నారు. దాన్ని చూసినటువంటి చాలామంది బాగున్నదన్నారు. ఆహాలో దాంతో స్టార్ట్ ఆహా కొత్త పొరతోటి అది బాగా వచ్చింది, రోల్ నడిచింది. తర్వాత అందరు చూశారు. తర్వాత దీన్ని వేణుగారు కూడా చూసి ఉంటారు. వేణుగారికి అన్వేష్ గారు మంచి మిత్రులు, వాళ్ళు కలుసుకుంటారు. నా గురించి తెలుసుకొని నాకు దిల్రాజు గారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. 70 సంవత్సరాల నుండి 80 సంవత్సరాల మధ్య వయసులో అయినటువంటి పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే నాకు వాళ్ళు ఇష్టం పంపమంటే పంపాను. అందులోకెళ్ళి ఒక 3-4 సెలెక్షన్ చేసుకున్నారు. అందులో నేను ఒక్కడిని. నాకు తాతపాత ఇచ్చారమ్మా, అట్లా వెళ్ళాను, అట్లా వచ్చింది అవకాశం. సార్ అంటే వేణుగారి డైరెక్షన్ కావచ్చు, ఆయన కమీడియన్గానే అందరికీ తెలుసు, బాగా నటుడిగా కమీడియన్గా తెలుసు. మీకు ఎలా అనిపించింది వేణుగారి నటన కావచ్చు? చిత్రం ఏంటనమ్మా, హాస్యం చేసేటటువంటి ఎవరైనా సరే అద్భుతంగా మిగతా రసాలను పండించగలరు. హాస్యం, శృంగారం, హాస్యం అనేది నవరసాల్లో మొట్టమొదటిది. హాస్యం చేసేటటువంటి వ్యక్తి ఈ మిగతా 8 రసపోషణలను కూడా అద్భుతంగా చేయగలరు. నవ్వేటటువంటి వాళ్ళు, ఇప్పుడు నవ్వించేటటువంటి హాస్య నటులు అందరూ కూడా సినిమాలలో బాగా ఈ దుఃఖాన్ని కూడా బాగా చూపించగలిగినటువంటి వాడు. ఎవరు తక్కువ వాళ్ళు కాదు తల్లి, వాళ్ళు నవ్వించగలిగిన వాళ్ళు ఏడిపించగలరు అంత సులభంగా. కనుక ఈ హాస్యనటుడైన వేణుగారు కూడా మిగతా నవరసాలను కూడా అంతే అద్భుతంగా క్రియేట్ చేయగలడు, సృష్టించగలడు, ప్రదర్శించగలడు. అది కనిపించింది దీంట్లో. హాస్యం ఎక్కడ 1-2 చోట. గమ్మత్ ఏంటంటే ఆయన
ఆయన బాధపడుతూ కూడా హాస్యాన్ని పండించాడు. నేనేం చెప్పలేదు, తాత నాకేం చెప్పలేదు, నేనేం అడగలేదు, తాత నాకేం చెప్పలేదు అని నా రకరకాలుగా చెప్తుంటాడు. ఆ బాడీ కూడా మారుస్తుంటాడు. అది ఆ కమెడియన్లుగా ఉన్న వాళ్ళకు అవకాశం ఉంటుంది తల్లి. తాత అంటే మీకు నచ్చిన సీన్, ఇప్పుడు మనం ఒక మూవీ చేసాము అని అంటే మనం ఇంట్లో ఒక పని చేసినా కూడా నచ్చింది ఒకటి ఉంటుంది, నచ్చకుండా పోయినా కష్టపడి చేయాల్సింది ఒకటి ఉంటుంది. సో అలాంటిది ఈ పాత్ర మొత్తంలోని మీకు నచ్చిన సందర్భం, సన్నివేశం ఏదైనా ఉందా? నచ్చిన సన్నివేశం అంటే హాస్యం క్రియేట్ చేసిన సన్నివేశం. ఒక ఆమె లేట్గా వస్తుంది పని చేయడానికి పొలంలో. ఆమె బ్యూటీ పార్లర్ వెళ్ళి బొమ్మలు కట్ చేసుకొని తయారై వస్తుంది. పనికి వెళ్ళే వాళ్ళు ఎవరట రారు. అక్కడ నేను కూర్చొని సర్కారు నౌకరి పొద్దున్న ఎత్తికి వచ్చినాక రాకపోయినా అంటాను. ఆ అమ్మాయి అంటుంది, రాత్రి నిద్రపోయే సమయానికి చాలా లేట్ అయింది, అందుకని లేట్గా వచ్చానంటే, నీ మొగుడు ఇంకా నిద్ర ఉండలేడే అంటాను. అంటే ఆయన లేకనే బాయే అంటుంది. మరి నన్ను విలువలేదండి అని నేను అంటాను. నువ్వు కోళ్ళలాగా ఉన్నావు, గొడవకి వస్తావని నేను విలువాలి. మీ ఐలాగ్ నువ్వు ఆగుతలేవు కానీ మీ ఐలాగ్ చెప్పి నీకు కూడా ఒక సంబంధం చూడు అంట. అంటే ఆడేందే చూసే సంబంధం, ఈ ఊళ్ళో నేను ఎక్కడ నిలబడి అక్కడ లైన్ కడతా ఆడిపోవడంలో నీ కొమరే మా అక్క నీ అక్క అంటాను. ఇది సహజంగా తాతలు మనవరాలి వయసు ఉన్న చిన్నపిల్లలతోటి మాట్లాడేటప్పుడు మాటలేవి. ఎందుకు మాట్లాడతారంటే పెద్దవాళ్ళు శారీరక సౌఖ్యాలు అవసరము అని కోరుకోవడం మానేసిన తర్వాత, ఒక ఏజ్ వచ్చిన తర్వాత వారికి శారీరకమైనటువంటి సౌఖ్యాలు అవసరం ఉండవు. మాటల వరకే పరిమితమై మాట్లాడుతుంటారు. ఎందుకంటే అవతల వాళ్ళని గుర్తించే వాళ్ళు. ఇప్పుడంటే అద్దాలు ఉన్నాయి ఇంటింటికి. ఒకప్పుడు ఒక వాడకే అద్దం దూరం ఉంటే అందరూ ఆడుకొని దూకునేవాళ్ళు. ఇంటింటికి అద్దం ఉండేది కాదు. ఇప్పుడు మీకు ఒక ప్రత్యేకంగా గుర్తింపు ఉన్నది. ఇక్కడ ఎవరికి వారికి గుర్తింపు ఉన్నది. ఇంత పూర్వం ఈ ఏజ్ ఉన్న వాళ్ళకు అమ్మాయిలకైతే అసలు గుర్తింపు ఉండేదే కాదు. వాళ్ళు మనుషులుగాను వాళ్ళు ఇంట్లో ఉన్నట్టుగా గుర్తించేవాళ్ళు కాదు. కనుక వాళ్ళ తాతలో నానమ్మలు ఎవరో ఒకడు ఉండి నిన్ను గుర్తించినట్టుగా, ఈ జాకెట్ బాగున్నది, ఈ లంగా బాగున్నది, ఇట్లుంటే మంచిగా ఉన్నావు అని అంటూ ఉండేవాళ్ళు. వాళ్ళు అదే మనం నేర్చుకున్నాం. ఇంకేం చేయాలమ్మమ్మ ఇట్లా మంచిగా ఉండాలంటే, లేదు నువ్వు ఎంటుకలు ముడుచుకొని చీక ముడేసుకుంటే ఇంకా బాగుంటావు, ఎంటుకలు వేసుకుంటే బాగుండవు అని అంటూ ఉండేవాళ్ళు. ఆ రకంగా వీళ్ళని ప్రతిక్షణం గుర్తిస్తూ వీళ్ళు ఎట్లా ఉండాలనో వాళ్ళు మార్గదర్శనం చేస్తుండేవాళ్ళు. మగవాళ్ళు, ఆడవాళ్ళకు ఆడవాళ్ళు, ఆడవాళ్ళు మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా చేసేవాళ్ళు. ఎవరు తప్పు పట్టుకునే వాళ్ళు కాదు తల్లి. ఒకరోజు మా ఇంటి ముందర నుంచి ఒక ఆవిడ వెళ్తున్నది. అంటే కొత్తగా పెళ్లి కూతురు ఆమె వచ్చి ఒక 4 రోజులు అవుతున్నది. మా చిన్న తాత రామిరెడ్డి అక్కడ కూర్చుని కదా ఏమో కూర్చొని, ఓ పిల్ల ఇట్రా అన్నాడు. ఆమె ఏం తాత అన్నది. పోయి తనుడేందే మొగని పట్టుకొని తంతాడు అట్లా తనదు తప్పు తన్నద్దు అంటే ఆమె అన్నది వెంటనే, నేను అక్కడే కూర్చొని నేను 2nd క్లాస్లో ఉన్నప్పుడు, ఇగో తాతగా ముఖం కట్టుకోడు ఏం కట్టుకోడు, తాగి అట్నే వస్తాడు, అట్నే వచ్చి పంటాడు అన్న ఆమె. ఈమె వెళ్ళిపోయింది. ఈలోగా ఆ వాడు వచ్చిండు, వారి ఇట్రాడు గాడిద కొడక, ఇంకా ముఖం కట్టుకొని పోతేంద్రా ఆ పిల్ల ఎంత వాసన చూస్తుంది, నేను దరిద్రుడా, స్నానం చేసి ముఖం కట్టుకొని పో ఇప్పుడు కానీ అంటే నేను ఒక్కరిని గట్ట అయిందే బోను కట్టుకుంటా అన్నాడు. అంతకుముందు ఊళ్ళో పంచాయతీ అయ్యేది వాళ్ళు ఇద్దరు భార్యాభర్తల వాళ్ళని. ఇప్పుడు ఆ రోజు పంచాయతీ కాలే, వాళ్ళకి కొంచెం సంతానం మంచిగా ఉండాలి. అంటే యువకుల మధ్యన భార్యాభర్తల మధ్యన సంబంధాలు కూడా ఈ ముసలోళ్ళు మాట్లాడే మాటల ద్వారా అవి చెరిగిపోయేటి. ఒకరు పరస్పరం మాట్లాడుకొని స్పందన కనబరిచి తమ తప్పులు సవరించుకోవడానికి బదులుగా మధ్యవర్తులుగా వీళ్ళు ఉండేవాళ్ళు అన్నమాట. ఆ రకంగా కుటుంబాల్లో చాలా సమస్యలు సమసిపోయేవి. ఇప్పుడు ఆ విలువ తల్లి. అంటే ఇప్పుడు ముసలి వాళ్ళు అంటేనే భారం, మన పిల్లలే మనకి భారం అయిపోతున్నారని చెప్పుకోవచ్చేమో. హాస్టల్ పెరిగిపోయాయి, వృద్ధాశ్రమాలు పెరిగిపోయాయి, చాలా పెరిగిపోయాయి. దీని మీద అంటే ఉద్యోగం చేశారు, పిల్లలకి పాఠాలు చెప్పారు, ఇంత అనుభవం ఉన్న మీరు ఏం చెప్తారు? ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? కొంతమంది సినిమా ప్రభావం అంటున్నారు. అమ్మ ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నారు, నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు నాకు ఇది కావాలనుకొని నేను మనసులో పెట్టుకొని వస్తే అది నాకు దొరకకపోతే నాకు బాధ. నేను కేవలం వేళ మీతో మాట్లాడాలని వచ్చాను, మాట్లాడుతున్నాను. నేను వచ్చిన కారణం పూర్తి అయింది కదా. నాకు ఏదన్నా రావాలని కోరుకొని వస్తే నేను అనుకున్నది రాకపోతే కదా నాకు బాధ. నేను ఏమీ కావాలని కోరుకోలేదు, మీరు మాట్లాడడానికి పిలిచారు, మాట్లాడడం జరుగుతున్నది. ఇది కావాలని వచ్చాను, సక్సెస్ అయినా కదా. అయితే మనుషుల మీద వీళ్ళు ఆశలు పెంచుకుంటున్నారు బాగా. ఇంట్లో కుక్కని చదువుకుంటారు, కుక్క ఆవులాగా పాలియాలని కోరుకుంటే ఇస్తుందా? సాధ్యమవుతుందా? ఈ అసాధ్యమైనటువంటి కోరికలు మనసులో పెట్టుకొని ఇవన్నీ తీర్చాలని దేవుని మొక్కుతున్నారు.
ఇంకో దుర్మార్గం ఏంటంటే యాక్టర్, డాక్టర్, లీడర్, ప్లీడర్, టీచర్, ఫ్రీచర్ అనే 6 ఉత్కృష్టమైన ఉద్యోగాలు సమాజానికి దగ్గరగా ఉండేటటువంటి. వీళ్ళు ప్రతి ఒక్కరు లక్ష్మీదేవికి మొక్కుతారు. లీడర్ మొక్కుతాడు, ప్లీడర్ వకీల్ మొక్కిననుకో, అమ్మ లక్ష్మీదేవి నాకు డబ్బు కావాలని అనుకో, ఆమె అమాయకంగా వేరే సీరియల్ మొదలు పడిపోయి పొరపాటును తదాస్తానని అనుకోండి, వీడికి డబ్బు ఎట్లా వస్తుంది డాక్టర్కు? అందరికీ కరోనా లాంటి రోగాలు రావాలి, వాళ్ళు నా దగ్గరికి రావాలి, నాకు డబ్బు బాగా వస్తుంది. తప్పు కదా. అట్లాగే వకీలు కూడా లక్ష్మీదేవి నాకు డబ్బు కావాలి అన్నారనుకో, ఆమె తదాస్తు అన్నదనుకో, విడబెట్టొస్తుంది, అందరు తగుపెట్టుకోవాలి, వాళ్ళు ఈయన దగ్గర రావాలి, ఈయన దగ్గర కోర్టులో వెళ్ళాలి. ఇట్లా ఒక టీచరు, ఫ్రీచరు, మత బోధకుడు మాత్రం ఇతరులకు నష్టం కలగాలని కోరుకోడు తల్లి. ఎందుకంటే టీచరు పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి, నా దగ్గర రావాలని కోరుకుంటాడు. మత బోధకుడు జనం అంతా మంచిగా ఉండాలి, వాళ్ళు నా గుడికి రావాలని మొక్కుంటాడు. వీళ్ళిద్దరే. మిగతా అన్నీ మొక్కుంటే అధ్వానమే. కనుక మనిషిని మహామనిషిగా మహానుభావుడిగా తీర్చిదిద్దే మార్గం ఉండాలి, కానీ ఈ చెడగొట్టే మార్గాలు ఎక్కువ ఉంటుంది. నువ్వు ఇప్పుడు ప్రయాణం ప్రారంభించడం నీ జీవితంలో, నీ చేతుల్లో కొన్ని విత్తనాలు ఉన్నాయి, నువ్వు రెండు వైపులా చల్లుకుంటూ వెళ్తున్నావు దారికి. నువ్వు ఆ దారిలో తిరిగి రావాల్సిన అవసరం వస్తుంది. 50-60 సంవత్సరాలు దాటిన తర్వాత నీ జీవితంలో తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది. ఆ ఎండ ఉదయించింది, ఇక్కడికి వచ్చిన సూర్యుడు ఇప్పుడు అస్తమయం ప్రారంభించే సమయానికి నువ్వు మళ్ళీ తిరిగి రావాలిగా, ఇంటికి చేరాలిగా. నువ్వు తిరిగి వచ్చినప్పుడు నువ్వు చల్లిన విత్తనాలే మొలకలై వృక్షాలే నిలబడతాయి. అవి నువ్వు ఏం విత్తనాలు చల్లినావో అవే వృక్షాలు ఉంటాయి. కనుక మనం ఈ సమాజంలో మంచి విత్తనాలు చల్లుకుంటూ పోతే మనం తిరుగు ప్రయాణం ప్రారంభించినట్టుగా మనకు అవసరమైన వృక్షాలు ఉంటాయి తల్లి. అందరూ చెడ్డ విత్తనాలు చల్లుతున్నారు తల్లి. అంటే తాత చెప్పింది ఏంటి అని అంటే, పిల్లల్ని పెంచే మార్గం మనం చల్లే విత్తనాలు లాంటివి. అవి మనం కలుపు మొక్కల కోసం చల్లితే కలుపు మొక్కలుగా మాత్రమే ఉంటాయి. అదే మంచిగా నలుగురికి ఉపయోగపడే మొక్కల్లా చల్లితే కనుక అవి మనకి కూడా ఉపయోగపడతాయి అని చెప్పారు. అది కరెక్ట్ తల్లి, బాగా చెప్పావు, నాకంటే మంచిగా చెప్పినావు. నీలాగా నేను మాట్లాడుంటాను నువ్వు ముందట. అయ్యో తాత అలా ఏం లేదు, అంటే కొంతమందికి అర్థం కాదు కాబట్టి చెప్పాను నేను. అది నేను నీకు అర్థమవుతుంది అలా తల్లి, వాళ్ళకి చెప్తావు ఇట్లా చెప్తారు అట్లా. నేను మంచి విత్తనం వేసిన పర్లేదు. కనుక అమ్మ ఇవాళ ఒక వార్త వింటున్నాం తల్లి, కుక్కలు కలిసి మనుషులను కడుస్తున్నాయి, చంపేస్తున్నాయి. వింటున్నా, వాటి బలగం పెరిగింది తల్లి. వాటి బలగం పెరిగి అవి మనుషులను చంపేస్తున్నాయి. అంటే చంపడానికి అలవాటు పడిపోతే అడవిలో ఉండే పెద్ద పుళ్ళకు కాదు తల్లి, ఊళ్ళోని కుక్కలు కూడా భయపడి మన తలుపుల దగ్గర వేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతున్నది. అట్లాగే మన పక్కనే మన చెల్లెలాగా, తమ్మునిలాగా, అన్నలాగా మనకు ఆసరా కావాల్సినటువంటి వ్యక్తి అరాచకంగా మారి రాక్షసుగా మారిపోతే ఎవరి నుంచి రక్షించబడాలి మనం? రామ్ చెప్పిన పరాయమలపన చిన్న పొట్ట శ్రీరామ సలహా తింటా హాయిగా ఉంటా, అప్పుడే బారు వచ్చి అప్పుడే ఒక నా కంచం నా మంచం నా బొర్ర నా మూలే నా పిల్ల అనుకునే స్వార్థపరులే ఎక్కువైపోతున్నారు కదా వీళ్ళవర్ణ. ఎలా తల్లి ఇటువంటి వాళ్ళు మాట్లాడితే మంచి విత్తనాలు పడతాయా, చెడ్డ విత్తనాలు పడతాయి. కానీ కలుపు మొక్కలు పెరుగుతాయి బాగా, ఇప్పటికీ కలుపు మొక్కలు బాగా పెరిగాయి. ఇటువంటి వాళ్ళకు మంచి విద్య, సంస్కారవంతమైన విద్య అందించవలసిన అవసరం ఉన్నది. ఆ సంస్కారవంతమైన విద్య కోసం ఈ బలగం లాంటి సినిమాలు రావాలి. వీటి వలన కొద్దిగా జ్ఞానం మార్పు వస్తుంది మనుషులు అని కోరుకుంటాం. షూటింగ్ సమయంలోని లైక్ మీరు కావచ్చు, మీ కుటుంబ సభ్యులు కావచ్చు, ఎవరైనా ఉన్నారో వాళ్ళతోని ఎలా ఉండేది మీ సఖ్యత కావచ్చు, ఎవ్రీథింగ్? నేను పిల్లలకు పాట చెప్పేవాడినమ్మా, కానీ పెద్దవాళ్ళు కదా పాట చెప్పేటువంటి కాదు కదా. పెద్దవాళ్ళు చాలామందికి తాను ఏదో సాధించానని ఒకరితొకరు మాట్లాడుకోవడం చాలా చూస్తూ ఉండేవాడిని. వీళ్ళు ఏమీ సాధించలేదని నాకు అర్థమయ్యేది, అందుకని నేను దూరంగా కూర్చుండేవాడిని. వీళ్ళు ఒకరినొకరు ప్రశంసించుకోవడం హద్దులు మీరి ఎంత బాగా చేసావంటే అబ్బాబ్బాబ్బా నాకైతే కంట్లో దడిచిపోయిన అంగిదడిచింది నువ్వు పెడతాను నేను చూసి అని మెచ్చుకునేవాళ్ళు. ఈ అతిగా మాట్లాడడం, అసహ్యంగా మాట్లాడడం నాకు నచ్చేది కాదు. కానీ వాళ్ళ ముందర అంటే నాకు తగవు. ఎందుకు వచ్చినా గొడవ నా జాగ్రత్త నేను కూర్చుండేవాడిని, వాళ్ళు మాట్లాడకుండా కొద్ది దూరంగా, దగ్గర కూర్చుండేవాడిని కాదు. అలాగే నాలాగే తక్కువ మాట్లాడేవాళ్ళు, నాతో పాటుగా ఉండేవాళ్ళు కొంతమంది ఉండేవాళ్ళు. జీవి బాబు గారని మా హుజరాబాద్ మిత్రుడు, హనుమకొండ ప్రభాకర్ గారు, అట్లాగే గుండా మల్లయ్య గారు, వీళ్ళతో నేను పక్క కూర్చునేవాడిని. మేము నాటకాలు బాగా వేసిన వాళ్ళం. ఎంత అవసరమో అంతే మాట్లాడేటటువంటి కొంతమంది ఉంటారు, అవసరానికి మించి మాట్లాడేటటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు తల్లి. ఇందాక అన్నానే ఖాళీ పాత్ర ఎక్కువ ధ్వని చేస్తుందని. ధ్వని చేయడమే కాదు, పక్క వాళ్ళని భరించలేరు వాళ్ళు. ఎవరికైనా ఫోన్ వచ్చి మాట్లాడుకుంటాను అనుకో, ఊకే ఫోన్ అన్నమ్మా నీకు ఏం మాట్లాడదు, ఓకే వాళ్ళని ఇబ్బంది పెట్టరు వీళ్ళు. వాళ్ళకి ఫోన్ వచ్చి వాళ్ళు మాట్లాడుకోవడం కూడా వీళ్ళకి ఇబ్బంది.
వీళ్ళు మాట్లాడరు, ఇంకొని మాట్లాడినారు. ఇట్లా కొంతమంది ఉంటారు తల్లి. ఇప్పుడు ఎక్కడ ఊరు ఉంటుందో అక్కడ శ్మశానం ఉంటుంది, ఊరు లేని చోట శ్మశానం ఉండదు కదా. అందుకని అట్లాంటి వాళ్ళు ఉంటారు, ఇట్లాంటి వాళ్ళు ఉంటారు, అన్ని రకాల వర్గాల వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏమో వాళ్ళని ఎవరైనా ప్రశంసించాలని కోరుకుంటారు, కొంతమంది ఏమో ఇతరుల ప్రశంసించడం లేదు, నా గురించి నేనే బాగా డబ్బా వాయించుకోవాలని కోరుకుంటారు. వారు బాగా అవతల మనం చూస్తారు, గమనించడం లేదు. నువ్వు నన్ను గమనించాలంటే నేను ఆయన సపోర్ట్ చేయాలి, ఆడ సపోర్ట్ చేస్తే నన్ను చూస్తారు కదా. అంతే, నా అందం చూడు బావయ్యో అని ఈ మాటలు పెంచడం. అవసరానికి ఏ పరిస్థితులను ఎక్కడను ఏం మాట్లాడితే బాగుంటుంది. అమ్మ, నేను మాట్లాడే మాట మీకు మనసులో ఉండి గుర్తుండిపోవాలి, మీకు మళ్ళీ మాట్లాడడానికి ఉపయోగపడాలి కదా, అది నేను గుర్తుంచుకోవాలి. ఏ విత్తనం మనం వేస్తామో అది మొలకై మొక్కై మానై మనం నీడనివ్వాలని కోరుకోవాలి. కానీ వీళ్ళు వేసే మొక్కలన్నీ మేకలు వేసిపోతాయి. అంటే ఇక్కడ విత్తనం ఎత్తాం మళ్ళీ కాతోటి అంటారు. వాళ్ళు వేసే విత్తనాలు కాదు, చెడు విత్తనాలు, ముండ విత్తనాలు. మనం మాట్లాడే తీరుని బట్టి మనకు నలుగురు మిత్రులు ఏర్పడతారు అని అంటుంటారు. షూటింగ్లోని మనం మాట్లాడినా తిరిగి సమాధానం చెప్పని వాళ్ళు, మీ కూతురు క్యారెక్టర్స్ కావచ్చు, మీ కొడుకుల క్యారెక్టర్స్ కావచ్చు, మీ మనవళ్ళు కావచ్చు, హీరో అనేది, అలా ఎవరైనా ఉన్నారా? అందరూ మంచి తల్లి, అందరూ అద్భుతమైన నటులు అనేవాళ్ళు ఒక అబద్ధాన్ని నిజాన్ని నమ్మించగలరు, నిజాన్ని అబద్ధమని నిరూపించగలరు, నిజాన్ని అబద్ధమని నిరూపించగలరు, అబద్ధాన్ని నిజమని నమ్మించగలరు. వీళ్ళ నటులు, రచయితలు. కనుక అది తాత్కాలికంగా మనల్ని భ్రమింపజేసేటటువంటి ఒక కార్యక్రమం. ఆ భ్రమలకు లోబడి ఇదే జీవితం అనుకునేటటువంటి జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయి. కనుక ఆ భ్రమలోకంలో మునిగిపోవద్దు. ఆ భ్రమలోకంలో మునిగిపోయి ఇప్పుడు నేను మీతో మాట్లాడే మాట నాకు మంచి భవిష్యత్తు కావాలి, మంచి గతంగా కూడా ఉండాలి. ఇప్పుడు ప్రస్తుతం నేను మీతో మాట్లాడుతున్నామ్మా, రేపటికి ఇది నాకు మంచి మాటగా మిగలాలి, నేను చేసిన పని మంచి గతంగా కూడా నాకు ఇది మిగలాలని కోరుకుంటే ప్రజెంట్ టెన్స్లో నీ ప్రతి ప్రయత్నం బాగుండాలి. కానీ వాళ్ళు ఈ ఇప్పుడున్న తాత్కాలికమే నాకు సర్వస్వం అనుకుంటున్నారు కనుక తప్పుదారిలో వెళ్తున్నారు, తప్పుడు మాట్లాడుతున్నారు, తప్పుడు సంకేతాలు పంపుతున్నారు సమాజానికి. నా వలన ఈ సొసైటీ బాగుండాలని కోరుకోవటం లేదు. అమ్మ, సీతాదేవిని రావణాసురుడు కిడ్నాప్ చేసినప్పుడు ఆమె లంకలో 1 సంవత్సరం 3 నెలల పాటు ఉన్న చెట్టు కింద, బాత్రూమ్ లేదు, బెడ్రూమ్ లేదు, అక్కడ ఏమి ఐస్ క్రీమ్ అందించేవాళ్ళు ఎవరు లేరు. కానీ ఆ 1 సంవత్సరం 3 నెలల పాటు ఆమె చుట్టూ ఉన్న వాళ్ళందరూ రాక్షసులు. వాళ్ళ లక్ష్యం ఏమిటి? రావణాసురుడు ఎందుకు పెట్టారంటే సీతను ప్రోత్సహించి, ఉత్సాహపరిచి, తయారు చేసి రావణాసురుడికి భార్యగా పంపించడం వాళ్ళ లక్ష్యం. దానికోసం ఇక్కడున్న 100 మంది రాక్షసులు ఎన్ని రకాల ప్రయత్నం చేసి ఉంటారు ఆమెను. పోతే సీత గారు కనుక ఆ రోజు ఆ కాలంలో ఇప్పటి కాలేజీలాగా ఎంబీఏ చదివి ఉంటే రావణాసురుని చేసుకొని ఉండేది. ఆమె ఎంబీఏ చదవలేదు కనుక బతికిపోయింది. అంతే కదమ్మా, ఎంబీఏ చేయాలి కనుక ఇప్పటి చదువులు ఈ దుర్మార్గపు చర్యలకు దోహదం చేస్తున్నాయని నా అభిప్రాయం. సంస్కారం లేని ఒక బాటను వేస్తున్నాయి. అంతే తల్లి, సంస్కారవంతమైన బాటలు వేయటం లేదా. కానీ ఎందుకో తల్లి తాతలు ముత్తాతలు ఉన్నప్పుడు ఇలా కాదు ఇలా చేయాలి, ఇలా కాదు ఇలా చేయాలని వాళ్ళు చెప్పేటి తప్పని అనిపిస్తుంది వీళ్ళకు. కానీ ఇప్పుడు వీళ్ళు యువకులు వీళ్ళు చేసేది తప్పురా. వీళ్ళు ప్రేమ అనేది, అమ్మ నీకు దెబ్బ తగిలితే నాకంటే నీరు వస్తే అది నీ మీద నాకు ప్రేమ ఉన్నట్టు, నీకు ఆకలి అయితే నాకు బాధ కలిగితే అది ప్రేమ. కానీ నీకు ఆకలి అయితే నువ్వు తింటా అంటే అక్కడ సంగ గుంజుకొని తింటే ప్రేమాద్వమ వాడి బొందా దరిద్రం. యూజ్ అండ్ త్రో. అంటే తాత, ఇంకొక విషయం కూడా, లైక్ ఏంటంటే మీరు మూవీస్ చేసేటప్పుడు మీకు ప్రశంసలు చాలా వస్తున్నాయి. మీ మూవీని చూసి కన్నీళ్ళు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, మీకు ఫోన్ చేసి వివరణ ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. అది మామూలుగా తల్లి, నాకు జీవితంలో ఇది కొత్త అనుభవం కనుక ఎంతమంది బిడ్డలు, ఎంతమంది మనవరాలు తాత అని పిలుస్తున్నారు అందరూ. తెలంగాణకు తాతని అయిపోయినా ఇప్పుడు నేను. కానీ ఈ తాత అని పిలిస్తే ఏం లేదు, కానీ నేను నాన్న అని పిలుస్తానని అనుమతించుకొని నాన్న అని పిలిచే వాళ్ళు బాధపడుతున్న తీరు. నేను మొన్న ఖమ్మం పోయిన తల్లి, ఖమ్మం పోతే అక్కడ ఒక సింగర్ పేరు గుర్తుకురావడం లేదమ్మా, మళ్ళీ వెళ్ళి తెలుసుకోవాలి. ఆమె మిమ్మల్ని నాన్న అని పిలుస్తాను అన్నది. పిలువమ్మ తప్పే ఉన్నది అన్నాను. అట్లాగే ఇంకొక ఇంగ్లీష్ టీచరు మిమ్మల్ని నాన్న నేను కూడా పిలుస్తాను, నాకంటే ఎత్తు తక్కువ ఉంటుంది. ఆమె ఓకే తల్లి, దాని ఏమన్నా తప్పు ఏమన్నా అన్నాను. అయితే నాన్నని పిలవడం వరకు తప్పులేదు, బాగానే ఉన్నది. కానీ
ఎప్పుడు తప్పులేదు వాళ్ళది, నాదే పొరపాటు. అక్కడి నుంచి కారులో నేను కూర్చొని అది బస్ స్టాండ్కి బయలుదేరుతుంటే వాళ్ళు ఇద్దరు దూరంగా ఉండి ఆ కారును ఇట్లా పట్టుకొని ఇట్లా చూశారు నా వైపు. అప్పుడు ఈ బిడ్డల రుణం ఎలా తీసుకోవాలి? వాడు నన్ను ఎందుకు వాడు నాన్న అన్నాడో ఆ కళ్ళల్లో నీళ్ళు కనిపిస్తున్నాయి ఎదురుగా. ఆ ఆ తండ్రులను కోల్పోయిన ఆ బిడ్డలకు ప్రశాంతం కలిగించే భగవంతుడు. ఒక తండ్రి లేకపోతే, తల్లి అందుబాటులో లేకపోతే, మనకి ఇలా నడవండి అని మార్గం చూపించేవాళ్ళు లేకపోతే అది ఎంత లోటో నేను ప్రత్యక్షంగా అనుభవించినవాడిని. అది ఆడపిల్లలకు రావాల్సిన కష్టాలు కావాలి. ఎంత ధనం, ఎంత డబ్బు, ఎన్ని నోట్ల కట్టలు ఉంటే ఉండొచ్చు కాక, కానీ నాన్న అమ్మ వాళ్ళు మన శరీరంలో ఒక భాగంలాగా ఉండి మనకు జరిగే ప్రతి కష్టాన్ని ముందు వాళ్ళు భరించి ఆ మిగిలిందే మనల్ని భరింపజేస్తారు. అంత వాళ్ళు ఉంటే వాళ్ళ విలువ తెలియలేదు, కానీ లేకపోయేసరికి ఆ విలువ తెలుస్తుంది తల్లి. అది బాధాకరమైనది. ఇంకొక విషయం తాత, దిల్ రాజు గారు మీకు ప్రశంసలు వర్షం కురిపించారని చెప్పేసి చాలా మంది అంటున్నారు. మంచి మంచి చెప్పాడు తల్లి, నా గురించి కూడా బాగా చేశారని చెప్పాడు శ్రేయుగా. అంతేగా తల్లి, నాకు మేనేజర్ గారితో చెప్పి నాకు ఈ ఇస్తున్న దానికంటే కూడా 25,000 ఎక్కువ ఇప్పించాడు. చాలా మంచి వ్యక్తి అది. అటువంటి మహానుభావుడు ఇటువంటి సినిమా ఒప్పుకొని మమ్మల్ని అందరినీ ఒక చోట చేర్చి మాకు అవసరమైనటువంటి శిక్షణ ఇచ్చి చేయించాడు. వేణుగారిని కూడా బాగా ప్రశంసించాడమ్మా. వేణుగారి లాంటి దర్శకులు ఉండాలి, చాలామంది రావాలి. కేవలం దర్శకులు అందరూ కూడా బాగా ఒడ్డు పొడుగు ఉన్నవాళ్ళను, 8 ప్యాక్ పెంచిన వాడిని, 6 ప్యాక్ ఉన్నవాడిని, వైట్ ఉండాలి, పొడుగు ఉండాలి, వాడు పాయింటింగ్ బై చేయాలి, ఇవన్నీ నా అర్హతలు నాకు జీరో, ఇవేమి లేవు నా దగ్గర. అయినా నన్ను హీరోని చేశారు. ఇవాళ ఒక కథానాయకుని చేశారు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక 5 మూవీలకు అవకాశం వచ్చాయి నాకు. 2 మూవీలు ప్రారంభం కాబోతున్నాయి. 17 నుంచి ఒకటి స్టార్ట్ అవుతుంది, ఇవాటి నుంచి ఒక స్టార్ట్ అవుతుంది. ఇది 17కు మరి వాయిదా పడింది. తర్వాత వరుణ్ తేజ ఎవరు అన్నారు, వరుణ్ తేజ ఉన్నారు. ఇట్లా కొత్త వాళ్ళు, పాత వాళ్ళ దగ్గర వెళ్ళలేదు. చూద్దాం, అక్కడ కూడా అవకాశం అవుతుంది. ఎవరితోనే చేయగలుగుతారు, నా దగ్గర ఇంకా ముసలోడికి వాళ్ళు చెప్పింది చేయడం కదా. ఇప్పుడు ఏంటంటే నేను చిన్న పిల్లోడిని అయితే తప్పు చేస్తానని భయం. దర్శకుడు ఏం చేయించుకోవాల్సుకున్నా నేను చేస్తాను, అంతే. దాదా అంటే కొంతమంది డబ్బు మీద ఆశతో కూడా వస్తుంటారు. వృద్ధాప్యం అయిపోయిన తర్వాత లైక్ ఇంకొక 4 రూపాయలు సంపాదించుకుందాం అనే ఆశ కోరికతో కూడా ఇండస్ట్రీకి వస్తూ ఉంటారు. అలాగా చాలామంది ఉన్నారు, మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కావచ్చు. అలాంటి ఉద్దేశం మీకు ఏమైనా ఉందా? అది తల్లి, నేను ఎంతైనా డబ్బు సంపాదించకపోతే అది తృప్తి ఇవ్వదు తల్లి. ఇవాళ ఒక 10 రూపాయలు వస్తే రేపు మళ్ళీ 10 రూపాయలు రాకపోవచ్చు. కనుక డబ్బు సంపాదన వరకు ఇంకోటి ఎప్పుడు వాడు సత్యాంత వరకు కూడా సంతృప్తిగా ఉండలేడు తల్లి. నా లక్ష్యం విత్తనాలు వేయడమే. నేను మీతో మాట్లాడడం కూడా ఒక విత్తనం వేయడమే. రేపు ఎక్కడో నువ్వు ఈ మాట మాట్లాడదు వల్ల. కనుక ఇవి నీకు తెలవడం మూలంగా ఈ మంచి విత్తనాలు ఇంకొక 1000 మందికి పోవాలి. అమ్మ, మనం 10 విత్తనాలు వేస్తే అందులో కొన్ని విత్తనాలు మొలుస్తాయి. మంచి సారవంతమైన నేలలో పడ్డ విత్తనాలు మొలుస్తాయి. నిస్సారమైన నేలలో పడ్డ విత్తనాలు మొలవు, అవి క్షీణించిపోతాయి. కనుక సారవంతమైన నేల తక్కువ ఉన్నది సమాజంలో. మనం వేసే విత్తనాలు సారవంతమైన నేలలో పడాలంటే ఎక్కడ పడితే అక్కడ వేసుకుంటూ పోవాలి. ఎక్కడో ఒక చోట పడ్డాయి మొలుస్తాయి, రానున్న సమాజం పడతాయి. అమ్మ, మనకు టైం గ్యాప్ ఇంతే ఉన్నది. ఇప్పుడు 70 సంవత్సరాలు సుమారుగా ఉన్నాయి. 80 సంవత్సరాలు దాటిపోతానని నమ్మకం లేదు. ఇంకో 10 సంవత్సరాల తర్వాత నీ ఎదురుగా నేను ఇలా మాట్లాడలేను, కానీ నా మాట రానున్న తరానికి అందించడానికి మీరు ఉంటారుగా. కనుక మిమ్మల్ని సుక్షేత్రంగా ఉపయోగించుకోవాలి, కానీ ఏదో టైంపాస్కు మాట్లాడిపోయేటోడిని కాదు కదా. అందుకని ఇలా మంచి విషయాలు మాట్లాడడం మూలంగా నెక్స్ట్ తరానికి అందుతుంది. అప్పటికి నేను ఉండకపోవచ్చు, కానీ మీ ద్వారా, మీ ప్రమేయంతో నేను జీవించి ఉంటాను. మీ మాటలు ఉంటాయి, ఉంటాయి కదా తాత. అంటే ఇప్పుడు ఇంకా మూవీస్ చేస్తున్నాను అని అంటున్నారు కదా, మూవీస్లోనే అవకాశాలు వస్తున్నాయి అంటారు కదా. మీకు అంటే ఇలా ఎంచుకోవాలి, ఈ పాత్ర చేయాలి అనే ఉద్దేశం ఎప్పటి నుంచి అయినా ఉందా? నటనలు వేసేది ఎప్పటి నుంచి? ఉన్న తల్లి, కొన్ని ఎన్టీఆర్ గారు కృష్ణుడు రాముడు వేశాడు, దానికి ఈ శరీరం సహకరించదు, ఉపయోగపడదు. అట్లాగే ప్రేమ పాత్రలు వేశాడు నాగేశ్వరరావు గారు, శోభన్ బాబు గారు, అందుకు నేను ఈ మొహం అందుకు అర్హత లేదు. అట్లాగే వీళ్ళు వేయని పాత్రలు కొన్ని ఉన్నాయి తల్లి. నాగయ్య గారు ఏమో పూతన వేశాడు, అట్లాగే వేమన కూడా వేశాడు. సుమారుగా మహాభారతంలో ఒక 1200 పాత్రలు ఉన్నాయి. దాంట్లో ప్రతి పాత్ర కూడా
మానసిక శాస్త్రం వేరువేరుగా ఉన్నది. అందులో ఇప్పటివరకు ఉన్న ఉత్తమ నటులైన వాళ్ళు వేయని పాత్రలు చాలా ఉన్నాయి దాంట్లో. అందులో ఏ ఏ పాత్ర తీసుకొని కథ రాసినా ఆ పాత్రకు నేను ఉపయోగపడతాను. నా ఎత్తు వాళ్ళు ఇప్పుడే ఈ జగంలో ఈ యుగంలో ఇప్పుడే కాదు కదా, నా ఎత్తు వాళ్ళు కూడా ఉండి ఉంటారు కదా అప్పటికి, నాలాంటి ముఖం ఉన్న వాళ్ళు ఉండి ఉంటారు కదా అప్పటికి. ఆ పాత్రలు తీసుకొని ఈనాటి సమాజానికి వినియోగపడేటువంటి కథాంశంతో ఎవరైనా సినిమా తీస్తే అటువంటివి చేయాలి. ఇప్పుడు ఇలా తాత పాత్ర ఇంతకుముందు తాతలకు ప్రతీక అయిపోయింది కదా, అటువంటి ప్రతీకాత్మకమైన పాత్రలను తీసుకొని చేసి ఇగో సుధాకర్ రెడ్డి చేశాడే అనిపించుకోవాలని కోరిక మొత్తం ఉన్నది తల్లి. కొమరయ్య తాతకి ఏం తక్కువ, ఎంత అందంగా ఉంటారు. ఆ పాత్ర చూస్తే మస్తు అందంగా ఉంటారు. మీరు అంటే నన్ను ఎవరు తీసుకుంటారనే ఉద్దేశం ఏదైతే ఉందో అది మాట్లాడిపిస్తుంది తప్ప మీ అందానికి, మీ అభినయానికి, మీ నటనకి ఎంతో మంది పిల్లలు అయ్యారు. మీకు ఎవరైనా ఫ్యాన్స్ అవుతారు, మీ కుటుంబ సభ్యులు వచ్చారు మీకు. కానీ పోల్చుకుంటా కదా తల్లి, ఎన్టీఆర్ తోటి నాగేశ్వరరావుతో పోల్చుకున్నప్పుడు వాడు మేకప్ పోస్టర్లు ఉండేది కదా, చూసినప్పుడు నేను ఇట్లా ఉంటే బాగుండేది అనిపించేది చిన్నప్పుడు అట్లా అనిపించేది. అయితే ఇంకొక విషయం చెప్పండి తల్లి, సావిత్రి గారు ఉన్నారు అనుకోండి, సినిమాలో సావిత్రి గారి నటన చూస్తే ఎప్పుడు ఆమె ముఖం చూసేవాడిని చిన్నప్పటి నుంచి ఇప్పటికి కూడా. ఆమె మిగతా శరీరం వైపు ఎప్పుడు నా దృష్టి పోలేదు తల్లి. ఇప్పుడు వచ్చే హీరోయిన్లలో ముఖం తప్ప మిగతా అన్ని చూస్తున్నాం. ఎందుకంటే ముఖం నటనకు రూపం, నటన తక్కువ అనిపిస్తున్నది, ఈ శరీర భాగాలు ప్రదర్శించడం ఎక్కువైపోతుంది. అది తప్పు సంకేతం. అది ఉండకుండా ఉంటే బాగుండు. వీళ్ళు కూడా కొంత నటన మీద ప్రత్యేక ప్రయత్నం ఇస్తే బాగుండు. అట్లాగే నాకు ఇవి కూడా బాగా నచ్చింది తల్లి. వాన్సీ గారి తర్వాత వచ్చింది ఒక నటి రమ్యకృష్ణ గారు. రమ్యకృష్ణ గారి నటన కూడా బాగుంటుంది అది. వాన్సీ గారి నటన అద్భుతంగా ఉంటుంది. రమ్యకృష్ణ గారు ఆ లోటు తీర్చారు. ఇటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు తల్లి. తాత అంటే ఇప్పుడు నీకు థియేటర్లో మూవీ చూసిన తర్వాత మీ భార్యతో చూసినప్పుడు కావచ్చు, మావిడితో ఒక్క సినిమా చూసాను తల్లి ఇంతవరకు, అడిదొంగ. ఈ సినిమాకి కూడా తీసుకెళ్ళలేదా? ఈ సినిమాలో నేను చచ్చిపోయాను కదా తల్లి, ఆమె నేను చూడాలంటున్నది. నేను చచ్చిపోతే చూడండి ఎట్లమ్మా, రేపు ఎట్లా చచ్చిపోతే నువ్వే చూడాలి నన్ను, కనుక చూడు ఏం కాదు, దానికి రిహార్సల్ అనుకోరాదు అన్నాను. చూడ నేను అన్నది. సరేలే అని ఒకసారి పెడితే ఆ శివయాత్ర మొత్తం చూసింది. ఆ శివయాత్ర కాగానే ఒక సీన్ వచ్చి నేను చనిపోయిన దశదిన కర్మ కార్డు పెడతాడు హీరోయిన్కు, హీరో చూసి కార్డు కూడా వచ్చింది ఈ సినిమాలో అన్నది. వెంట బంద్ చేసింది. అది ఆ శవం నాదనుకోలే ఆమె, లేకపోతే అది కూడా దొరకపోవు. మెల్లగా చూపెడదాం అనుకొని పెట్టినాం టీవీలో. అక్కడ చూపిస్తాయి. అంటే ఇంతటి అనుభవాలతోని ఒక మనిషి అంటే కొన్ని పాఠాలు చెప్పినప్పుడు, కొన్ని మాటలు చెప్పినప్పుడు వినేవాళ్ళు అంటే మన ఇండస్ట్రీ ఫీల్డ్ అనే కాదు ఎక్కడ కూడా లేరు. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం తల్లి లేరు కనుకనే విత్తనాలు ఎక్కడ వేయాలి, సారవంతమైన నెలలో వేయాలి. ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు ఎవరి వారే ఏమన్నా చిన్న పొట్ట సరే తింటే హాయిగా వంట అనుకుంటున్నారు. కానీ విత్తనాలు వేయకుండా పోతే రేపటి తినడానికి నీకు తిండి ఉండదు. కనుక నువ్వు మంచి విత్తనాలు వేస్తూ పోతేనే అవతల వాడు ఉంటాడు. మాట చెప్పేవాళ్ళు ఉండాలి, పెద్దవాళ్ళు అయినా కొద్దీ. నువ్వు వెళ్ళిపోతావు, కానీ నువ్వు చెప్పిన నీతులు నిజాయితీలు ఉంటాయి కదా, తర్వాత తరానికి అందించాలి. నువ్వు పోయిన తర్వాత ఈ తరానికి నువ్వేం అందించిపోయినట్టు, నువ్వు పుట్టి పెరిగి ఈ జీవితం ఇంతకాలం 100 ఏళ్ళకి బతికి ఏం లాభం, నీ వల్ల ఏం ప్రయోజనం జరిగింది. కనుక అమ్మ ఇది శరీరం పాత చెప్పుతో సమానం అయిపోతుంది చచ్చిపోయిన తర్వాత. చెప్పునైనా ఎవడన్నా కొని మొలగొట్టుకొని తోడుకుంటారు, కానీ శరీరాన్ని ఎవరు ఉపయోగించుకుంటారు? చెత్త పెడతారు, కళ్ళ పెడతారు, బొంద పెడతారు, మట్టిలో మట్టి కలిసిపోతుంది. కనుక జీవించి ఉన్నంత వరకు నువ్వు మాట్లాడినా, కదిలినా, ఎవరైనా కదిలించినా మాట ద్వారా నీ చేతుల ద్వారా ఉపయోగపడితే అది ఒక వ్యక్తికి తయారవుతాడు. ఆ వ్యక్తి మరొక వ్యక్తికి ఉపయోగపడే వ్యక్తిగా తయారవుతాడు. ఇందులో ఈ మార్గం నడుస్తున్నప్పుడు మంచి మాటలే విత్తనాలుగా వేసుకోవాలి. తాత ఇప్పుడు ఒక మంచి డాన్స్ వేద్దామా? మరి కొమరయ్య తాతను పిలిచి డాన్స్ అయిపోతే ఎట్లా? నువ్వు స్టెప్ నువ్వు వేస్తుంటే నేను అనుకరిస్తాను తల్లి. ఓకేనా? కూర్చొనే చేద్దాం. నీ కాళ్ళు నొప్పులు ఎట్లాగా ఉన్నాయి కాబట్టి కూర్చొనే చేద్దాం. ఓకేనా? సరే, నేను నీ పాట పెడతాను అయితే. ఓకేనా? ఏ పాట ఇష్టం తాత చెప్పండి. ఊరు మా ఊరు, ఊరు పల్లెటూరు అనే పాట కొట్టున్నాను తల్లి. ఆ సినిమాలో ఆ పాట ఇష్టం. ఏ తాత ఒకసారి అను, ఏ పోరగాలో ఏందో అని. ఏ పోరగాలో ఏం పోరగాలో ఏందో అన్నారు కదా మీరు. ఏం పోరగాలో ఏందో
అంటే ఆఖరి పంటలు ఎవరు పొద్దుగా లేచి ఉరకాలే యువకులు అయితే గిటమంటారా అంటుంటారు. అంటే ఈ తెలంగాణ స్లాంగ్ కావచ్చు ఎవ్రీథింగ్ మీకు అంటే కష్టమైందా లైక్ ఎప్పుడైనా డైలాగులు నేను కానీ సహజంగా ఇలాగే ఉంటాను రా. ఒక రుమాలు లేదు అంతేగాని నా మాట్లాడే తీరు అట్లా ఉంటుంది అందరితోటి. అంతే అలాగే ఉంటాను, నా సరదాగానే ఉంటాను. సరే పాట పెట్టేస్తానైతే. చాలా థ్యాంక్స్ తాత, అడగగానే చేశారు, చాలా చక్కగా ఉంది మీ ఇంటర్వ్యూ కూడా. అంటే చూసిన వాళ్ళకి నలుగురికి ఉపయోగపడేలా ఉన్నాయి మాటలు కానీ, మీరు మాట్లాడే తీరు కానీ, ఒకరిని నొప్పించకుండా చెప్పే విధానం కానీ నాకు ఎంతగానో నచ్చింది. ఎందుకంటే మా తాతయ్య వాళ్ళు కూడా ఇంట్లో అలాగే చెప్తూ ఉంటారు కాబట్టి మళ్ళీ మా తాతయ్యని చూసినట్టుంది. నీ కంటి తడి కనిపిస్తుంది తల్లి, తాతని చూసినట్టు కనిపిస్తున్నది. సో మా తాతయ్య అంటే నాకు చాలా ఇష్టం. మేము ఊరు వెళ్ళినప్పుడు ప్రతిసారి ఇలాంటి మాటలే చెప్తూ ఉంటారు. మళ్ళీ విన్నట్టుంది. అవసరం తల్లి, వినాలి, ఆ విత్తనాలు వెదజల్లిపోవాలి. ఈ కొమరయ్య తాత మరిన్ని ఇలాంటి పాత్రల్ని పోషించి మరింత మందిని జీవితాల్లోని ఒక మంచి వెలుగుని మళ్ళీ అర్థమయ్యేలా ఒక జీవిత సత్యాన్ని చెప్తాడని చెప్పి ఆశిస్తూ, ఎలా అనిపించింది తాత ఇంటర్వ్యూ? బాగున్నా తల్లి. నన్ను ఎలాంటి ఇబ్బంది గురి కాని ప్రశ్నలు వేశారు. ప్రశ్నలు అంటే మతాలు పార్టీల గురించి అడిగితే కొద్దిగా నిజం చెప్తాను. నా నిజాలు భరించగలిగే శక్తి చాలామందికి లేదు. అందుకని అవి అడగకుండా ఉండడం మంచిది అయిపోయింది తల్లి, నేను చెప్పకుండా ఉండడం ఇంకా మంచిది అయిపోయింది. ధన్యవాదాలు. మంచిది. థ్యాంక్ యూ సో మచ్ తాత. చూసారు కదా కొమరయ్య తాత ఇంటర్వ్యూ. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా చక్కగా మాట్లాడారు, చాలా చక్కగా ప్రతి దాని గురించి వివరణ ఇచ్చారు. సో ఇంటర్వ్యూ మీకు నచ్చినట్టయితే మా ఆలా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన సందేశాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్, లవ్ యూ ఆల్.